ఈసారి నవరాత్రులు 2022 సెప్టెంబర్ 26 నుండి అంటే సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల్లో ఆ దుర్గామాతే స్వయంగా భూలోకానికి దిగివచ్చి తన భక్తులందరినీ ఆశీర్వదించి వెళ్తుంది అని ప్రజల నమ్మకం. అయితే ఈ నవరాత్రుల్లో ఏ విధంగా పూజిస్తే అమ్మవారు చాలా సంతోషపడతారు, ఇంకా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు కృప మనపైన మన కుటుంబం పైన ఉండాలి అంటే ఎలాంటి పూజ చేయాలి, ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ ఏడాది అమ్మవారు ఏనుగు పైన రానున్నట్టు మన పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఏడాది అమ్మవారు ఏనుగు పైన వచ్చి ఉంటుంది. అయితే ఏ విధంగా పూజిస్తే శాశ్వతంగా వారు ధనవంతులుగా నిలుస్తారో మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో డబ్బు బాగా సంపాదించాలి, విశాలమైన జీవితాన్ని గడపాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. దేవుళ్ళ అనుగ్రహం ఉంటే ఇలాంటివి ఇట్టే జరుగుతాయి అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో హిందువులు చాలా పవిత్రంగా ఈ నవరాత్రులను భావిస్తూ ఉంటారు. ఈసారి నవరాత్రులు సెప్టెంబర్ 26న ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదిస్తుంది అని ఇదిలా ఉండగా ఈ ఏడాది ఇలా పూజ చేస్తే వారు శాశ్వతంగా ధనవంతులుగా మారే అవకాశం ఉంది అని మన పండితులు పురోహితులు తెలియజేస్తున్నారు. అవి పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని పరిహారాలను పాటిస్తే అపారమైన ధనవంతులు అవుతారని తెలియజేస్తున్నారు. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా హిందువులు చాలా పవిత్రంగా భావించి ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి వాకిట్లో చక్కని అందమైన ముగ్గులను పెడతారు. ఇలా ఎంత అందంగా ముగ్గులు పెడితే అంత ఆ లక్ష్మీదేవికి అంటే ఆ దుర్గామాతకి ఎంత ఇష్టమట. అందుకని ఇంటి ముందు రంగురంగు ముగ్గులు పెట్టడం ద్వారా అమ్మవారు ఇంట్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారట. అందుకే ఈ నవరాత్రులు చాలా పవిత్రంగా ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి బయట అందమైన రంగురంగుల ముగ్గులను పెడతారు. ఇలా పెట్టడం ద్వారా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. అమ్మవారు ఇంట్లోకి రావడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అందుకని ఈ విధంగా కూడా లక్ష్మీదేవి చాలా ఆనందపడిపోయి తన నిండు ఆశీర్వాదాలను అందజేసి వారిని ధనవంతులుగా చేయడానికి ఆసక్తి చూపిస్తారట. ఇలా మన పండితులు పురోహితులు చెప్పారు. ఈ నవరాత్రుల్లో ఎక్కువ సమయం అమ్మవారి పూజ చేయడానికి కేటాయించాలి. ఇలా చేయడం ద్వారా అమ్మవారి నిండు ఆశీస్సులు మనపైన మన కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంకా ఈ నవరాత్రుల్లో వీలైనంత మట్టుకు అమ్మవారిని జపిస్తూ ఉండాలి. ఇంకా నవరాత్రులను తలుసుకుంటూ జపిస్తూ ఉండడం ద్వారా అమ్మవారి యొక్క నిండు దీవెనలతో పాటు అష్టైశ్వర్యాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ నవరాత్రుల్లో ఎక్కువ సమయం అమ్మవారి పూజ కోసమే వీలైనంత మట్టుకు మనం కేటాయించాలి. ఒకవేళ కాని పక్షంలో మనం చేయకపోయినా సరే భక్తి శ్రద్ధలతో కొంచెం సమయాన్ని పాటించినా సరే అంత ఫలితం అయితే కలుగుతుంది. కానీ ఒకవేళ పూజ చేసే సమయం పూజ దగ్గర గడిపే సమయం ఉన్నట్టయితే తప్పకుండా అమ్మవారి పూజకి మనం ఎక్కువ సమయాన్ని అయితే గడపాలి. ఇలా చేయడం చాలా మంచిది అని మన పురోహితులు చెప్పబడ్డారు. సో మనం ఈ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారి పూజ సమయానికి ఎక్కువ టైంని కేటాయించుదాం, ఐశ్వర్యవంతులుగా ఉందాం. అలాగే అమ్మవారిని ఒకవేళ ఇంట్లో పూజించే సమయం లేనప్పుడు లేదా ఇంట్లో పూజించడానికి వీలు లేనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజించండి. ఇలా చేసినా సరే అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఈ నవరాత్రుల సమయంలో ఆడవారికి ఏదైనా బహుమతిని ఇచ్చి వారిని సంతోషపరచండి. ఏదో ఒక రూపంలో అయినా సరే ఆడవారికి బహుమతులు ఇవ్వడం కానీ ఇంకా వారిని ఏ విధంగానైనా సంతోషపరిస్తే అమ్మవారు చాలా ఆనందించి
మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్న వాటన్నింటిని తొలగించి వాటిలో విజయాన్ని చేకూర్చేలా అమ్మవారు నిండుగా దీవిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఆడవారిని సంతోషపరచాలి. ఏదైనా బహుమతి ఇచ్చైనా ఇంకా ఏ విధంగానైనా సరే వారిని ఎప్పుడూ హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ నవరాత్రి వేళ ఎవరైనా ఉపవాస్యం ఉండగలిగే వారైతే తప్పకుండా వారు ఆ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఒక్క పూట భోజనాన్ని మాత్రమే ఇంకా రోజంతా కూడా పండ్లు లేదా పండ్ల రసాలు పాలను తాగుతూ ఉండాలి. అలా చేయడం ద్వారా అమ్మవారి యొక్క నిండు కరుణా కటాక్షాలు మనం పొందగలుగుతాం. ఈ నవరాత్రుల వేళలో అమ్మవారికి 9 రోజులు కూడా 9 రకాల ప్రసాదాలను పెట్టాలి. ఫస్ట్ రోజు పరమాన్నాన్ని ప్రసాదంగా పెట్టాలి. రెండవ రోజు అటుకుల పాయసాన్ని పెట్టాలి. మూడవ రోజు అల్లం గారెలను పెట్టాలి. నాలుగవ రోజున దధ్యోజనాన్ని పెట్టాలి. ఐదవ రోజున కొబ్బరి అన్నాన్ని పెట్టాలి. ఆరవ రోజున రవ్వ కేసరిని పెట్టాలి. ఏడవ రోజున శనగలను పెట్టాలి. ఎనిమిదవ రోజున కందిపప్పుతో చేసిన కదంబాన్ని పెట్టాలి. తొమ్మిదవ రోజున చక్కెర పొంగలిని పెట్టాలి. ఇక చివరగా దసరా రోజున విజయదశమి రోజున పులిహోరను చేసి అమ్మవారికి ప్రసాదించడం ద్వారా అమ్మవారు ఎంతో సంతోషంగా తన యొక్క ఆశీర్వాదాలను మన పైన తప్పకుండా ఉంచుతారు. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన 9 రోజులు ఈ నవరాత్రుల్లో ఉదయాన్నే సూర్యోదయం కాకముందు నిద్రలేచి పూజను ప్రారంభించి పూజ తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను 9 రోజులు 9 రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే పెడతారో వారింట అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖశాంతులు తప్పకుండా ఉంటాయి.